హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సదర్న్ చెఫ్. ఇవాళ నేను చాలా టేస్టీ అండ్ హెల్దీ వర్షన్ ఆఫ్ పాలక్ దాల్, దానికి కాంబినేషన్గా సామగడ్డ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక బౌల్లో వాటర్ వేసి సామగడ్డలను వేసి ఉప్పు వేసి 80% దాకా బాయిల్ చేసుకున్నాను. దానిపైన ఉండే స్కిన్ అంతా తీసేసి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 6-7 తెల్లగడ్డ పాయల్ని మంచిగా దంచి పెట్టేసుకుంటున్నా. ఈ రెసిపీకి తెల్లగడ్డ చాలా ఇంపార్టెంట్, దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుంటున్నా. ఇందులోకి తగినన్ని ఆయిల్ వేసుకోండి. నార్మల్గా గడ్డ ఫ్రైస్కి కొద్దిగా ఆయిల్ ఈ మాత్రమైనా పడుతుంది. సో మీకు ఎంత ఆయిల్ కావాలో అంత పోసుకోండి. ఆయిల్లో జీలకర్ర, ఉద్దిపప్పు ఆవాలు, పచ్చెనగపప్పు, ఇంగువ వేసేసుకున్నాను. స్టవ్ తగ్గించే పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అండ్ మనం ఏదైతే తెల్లగడ్డ దంచి పెట్టుకున్నామో అది కూడా వేసేసాను. వీటన్నిటినీ కొంచెం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, స్టవ్ తగ్గించే పెట్టానండి. ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ మిరప్పొడి, తగినన్ని సాల్ట్ వేసుకుంటాము. మిరప్పొడి నేను 1.5 టీ స్పూనే వేసానండి. ఆ స్పూన్లో ఎక్కువ కారం ఉండదు. వెంటనే ఇది మిక్స్ చేసి ఇందులోకి సామగడ్డల్ని వేసేసేయాలి. ఇమ్మీడియట్గా మసాలా అనేది మాడకూడదు అనమాట మనకు. ఇప్పుడు సామగడ్డల్ని వేసిన తర్వాత దీన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆ గడ్డలకు అన్నీ మసాలా పట్టేసేలాగా దీన్ని సిమ్లోనే పెట్టి దగ్గరుండి వేయించుతూ ఉండండి. కొంచెం పక్కకు పెట్టేసేయండి అట్లే తగ్గించేసి. బట్ మాడకుండా చూసుకోండి. దీంట్లో ఏమాత్రం మనం వాటర్ యాడ్ చేయము, ఆ ఆయిలే సరిపోతుంది. అండ్ దుంపలు ఆల్రెడీ 80% ఉడికిపోయింది కాబట్టి 20% ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను మ్యాగీ మసాలా వేస్తున్నానండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, బట్ నా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి ఇది యాడ్ చేశాను. అంతే అండి, మన సామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం దింపేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారా క్రిస్పీగా ఎంత బాగుందో. ఇప్పుడు మనం పాలక్ పప్పు ఎలా చేయాలో చూద్దాం. 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని వాటర్ వేసి మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2.5 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులో మనం పసుపు, ఇంగువ అండ్ 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుందామండి. పప్పు చాలా బాగా ఉడుకుతుంది. దీన్ని కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వరకు నేను ఉడికించి దాని తర్వాత ఒక 10 to 15 మినిట్స్ తగ్గించి పెట్టేస్తానండి. పప్పు బాగా ఉడికిపోతుంది. నార్మల్గా నేను పప్పును నానబెడతాను, బట్ ఇవాళ నాకు టైం లేదు కాబట్టి నేను ఇన్స్టెంట్గా చేసేస్తున్నా. చూసారా, పాలక్ నేను తీసేసుకున్నా. దీన్ని ఇలా తీసి పక్కకు పెట్టేసుకుంటున్నా. ఈ కాడలు ఏవైతే ఉన్నాయో అవి నేను పారేయనండి, దాంతో నేను సూప్ చేస్తాను. ఇప్పుడు పాలక్ని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉప్పు నీళ్ళల్లో వాష్ చేస్తే దాంట్లో ఉండే మట్టి అంతా వెళ్ళిపోతుందండి. ఫ్రెష్గా ఉంటుంది ఆకు. దీన్ని బాగా వేసి 2 టైమ్స్ నేను మంచిగా వాష్ చేసేసుకుంటున్నా. ఈ కాడలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మంచిగా ఉంటాయండి పోషకాలు. సో అందుకు నేను ఈ కాడల్ని పారేయను, దాంతో సూప్ చేస్తాను. అది ఇంకొక రోజు రెసిపీ మీకు కంపల్సరీగా చూపిస్తాను. ఇది చూసారా, 2 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకున్నా పాలకుని నేను. ఇప్పుడు ఈ కాడల్ని నేను 2గా తుంచి ఒక బాక్స్లోకి వేసి వాష్ చేసి దాని తర్వాత ఒక బాక్స్లో టిష్యూ పేపర్ పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి. ఇప్పుడు మనం తెల్లగడ్డ అండ్ పచ్చిమిరపకాయలతో ఒక పేస్ట్ తయారు చేసేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, బరగ్గా వస్తే చాలు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, ఉద్దిపప్పు ఆవాలు, కొన్ని మెంతులు అండ్ ఒక ఎండుమిరపకాయ తుంచి వేసేస్తున్నా. ఇంగువతో పాటి పప్పులో ఇంగువ కంపల్సరీగా ఉండాలండి, దాంతో ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసుకొని మనం ఏదైతే ఈ తెల్లగడ్డ పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నామో అది అండ్ చిన్న ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదు. నేను చిన్న ఆనియన్స్ ఒక 8 to 9 తీసుకున్నాను.
మీరు కావాలంటే పెద్ద ఆనియన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అండ్ 2 టమాటోస్ వేసి దీన్ని కొంచెం ఫ్రై చేసేస్తున్నా. ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసానండి. ఈ టమాటోస్ ఇందులోనే మ్యాష్ అయిపోతుందండి చక్కగా. నేను ఇంకా వాటర్ కానీ ఏది యాడ్ చేయలేదు. స్టవ్ ఫ్లేమ్ మాత్రం హై టు మీడియంగా ఉన్నాను. హై కాదు, లో కాదు, హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉన్నాను. ఇలా ఉంటే చాలు. మనం గెరటితో మ్యాష్ చేస్తేనే ఉడికిపోతుంది టమాటోస్. ఒకవేళ మీకు అలా ఉడకలేదు అని అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసుకోండి. నేనైతే ఏమీ పెట్టలేదు. అండ్ ఈ పాలాకు కూడా చూసారా ఎంత ఫ్రెష్గా అయిపోయిందో వాటర్లో వేసాక. ఈ పాలాకుని నేను పెద్దగానే వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే దీన్ని కట్ చేసి వేసుకోవచ్చు. మా పిల్లలకి మా వారికి ఇలా పెద్దగా ఉంటేనే ఇష్టం అన్నమాట. సో నేను ఇలా పెద్దగానే వేస్తున్నా. పప్పులోకి ఇలా పెద్దగా పాలాకు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు వద్దు అని అనుకుంటే మీరు చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టారంటే చూసారా ఇది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. పాలాకు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఈ గెరటితోని ఇలాగే మ్యాష్ చేస్తున్నా ఈ టమాటోస్ పాలాకు అంతా. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఈ పప్పునంతా వేసేసానండి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి ఆ పప్పు గిన్నెలోకి దాన్ని కూడా ఇందులోకి వేసేస్తాము. ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు ఆ గిన్నెలోకి వాటర్ వేసి ఇందులోకి పోసిస్తున్నాను. పాలాకు కుక్కర్లో పప్పుతో పాటు కూడా పెట్టచ్చు. బట్ నాకు ఇలా పాలాకు చాలా ఇష్టం అండి. కలర్ పోదు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది పాలాకు. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఫ్లేమ్ని పెంచేసాను. ఇప్పుడు పెంచి బాగా మిక్స్ చేసుకున్న మధ్యలో సాల్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం ఇంకొక పోపు ప్రిపేర్ చేసుకుందాము. ఇందులోకి 4 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి తెల్లగడ్డపాయలు చిన్న పీసెస్గా కట్ చేసి ఒక 3 తెల్లగడ్డపాయలు అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేస్తున్నానండి. ఇక్కడ ఇందులోకి నేను మిరప్పొడి వేస్తాను. అది ఇమ్మీడియట్గా మాడకుండా పప్పులోకి వేసేయాలి. అందుకనేసి పప్పు ముందుకు పెట్టి స్టవ్ వెలిగించేసాను. ఇప్పుడు ఇదేదైతే పోపు ఉందో దానిలో మిరప్పొడి వేసి ఇందులోకి మిక్స్ చేసేసాను. సో మన తడక రెడీ అయిపోయిందండి. ఇది ఒక పోపు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ నేను ఇందులో పిండేసుకున్నాను. నేను చింతపండు వాడట్లేదండి. ఆ కలర్ మెయింటైన్ చేయడం కోసం జస్ట్ హాఫ్ లెమన్ గింజలు లేకుండా స్క్వీజ్ చేసేసుకున్నాను. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన పాలాకు పప్పు రెడీ అయిపోయింది. ఇది మీరు చపాతీస్తో, పుల్కాలతో, రైస్తో దేంతో అన్న తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. చూసారా ఆ ప్లేటింగ్లో ఎంత అందంగా ఉందో. దాంతోపాటు మజ్జిగ మిరపకాయ అట్లా కొరుక్కుంటూ తింటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టేక్ కేర్.